హాయ్ ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం రైతులకు రాయితీలో పరికరాలను ఇవ్వాలని నిర్ణయించిందండి. దీనికి సంబంధించి తాజాగా ప్రకటనను కూడా ఇచ్చింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతు సమస్యలపై దృష్టి సారించింది. ఇందుకు గాను అన్నదాతల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చేలా పరికరాల పంపిణీపై దృష్టి సారించింది. తొలి విడతగా ఒక్కో జిల్లాకు 2,44,00,000 రూపాయల మేర నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నెల 12వ తేదీలోగా అర్హులైన రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్తూ ఉంది. రైతులకు రాయితీపై రోటావేటర్లు, స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, ట్రాక్టర్లతో నడిచే పేవి, ప్లాంటర్స్, ట్రాక్టర్లకు అనుసంధానించే వివిధ రకాల 1,600కు పైగా పరికరాలను రైతులకు అందజేయనున్నారు. రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు అయితే ఇలా ఉన్నాయి. రాయితీ పరికరాలకు చిన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ రైతులకు మాత్రమే అర్హులండి. లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ పంట సాగులో వివరాలు నమోదు చేసుకుని ఉండాలి. అలాగే గత 5 ఏళ్లలో రాయితీపై పరికరాలు పొంది ఉండకూడదు. పొలంబడి జాతీయ ఆహార భద్రతా మిషన్ లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యం ఉంటుంది. పరికరాల కోసం రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వ్యవసాయ సహాయకుల ద్వారా అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఈ మేరకు కీలక సమాచారాన్ని అయితే ఇస్తున్నారండి. ఎవరైతే జిల్లాల్లోని రైతులు రాయితీ మీద పరికరాలను పొందాలి అనుకుంటే ఈ నెల 12వ తేదీలోగా తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే దాదాపు 1,600 రకాల పరికరాలలో మీకు కావలసిన పరికరాలను ప్రభుత్వం రాయితీపై ఇస్తుంది. కనుక వెంటనే జిల్లాల్లోని రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి.